వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టి 15 సంవత్సరాలు సీఎంగా ఉండి ఒకానొక టైంలో బీజేపీని కూడా ముప్పు తిప్పలు పెట్టిన మమతా బెనర్జీ ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. సో ఒకవైపు టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఈమె పైన అంటే ఈమెకు సంబంధించినటువంటి టీఎంసీ పేరును టీఎంసీ సింబల్ను లాక్కొని సో ఈమెనే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంకొక వైపు ఈ మమతా బెనర్జీ కావచ్చు, అభిషేక్ బెనర్జీ కావచ్చు, ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా చోర్ అంటూ వీళ్ళను అవమానిస్తూ అత్యంత హేళనగా చూస్తున్నారు. అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా, మమతా బెనర్జీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్ను టీఎంసీకి చెందినటువంటి గూండాలు అఘాయిత్యం చేసి చంపేస్తే వాళ్ళను కాపాడడానికి మమతా బెనర్జీ గారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సో దీంతో పాటు అక్కడ వెస్ట్ బెంగాల్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువులను సో వాళ్ళ వ్యాపారస్తులపైన దాడులు చేయడం, సో వాటికి షాపులకు నిప్పు పెట్టడం కావచ్చు, కొన్ని గ్రామాలు అంటే వీళ్ళ మాట వినని ప్రజలను సో గ్రామాలుగా ఖాళీ చేయించడం, ఇట్లా చాలా జరిగినాయి. సో దీంతో పాటు సందేశ్ కాలేలో జరిగినటువంటి అనేక దుర్మార్గాలు, సో ముఖ్యంగా ఈ టీఎంసీకి చెందినటువంటి గుండా ఎవడైతే ఉన్నాడో షాజహాన్ షేక్ అని, సో వీడు ఈ గుండా సాయంత్రం టైంలో బయటకు వెళ్ళి వానికి ఎవరు నచ్చితే వాళ్ళను అమ్మాయిలను తీసుకెళ్లడం, సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కుటుంబం వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం, సో ఇలాంటి దందాలు చాలా జరిగినాయి. సో వీటన్నిటి పరిణామాలు సో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి రోహింగ్యాలను కావచ్చు అక్రమ వలసరంగా తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వడం, సో వీటన్నిటికి సంబంధించినటువంటి కర్ణ అయితే ప్రస్తుతం మమతా బెనర్జీకి తాకుతుంది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ మే 4 తారీఖు రోజు రిజల్ట్ వచ్చినాయి. మే 6 రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరుండాలి అనే దానిపైన మీటింగ్ జరిగింది. సో అయితే ముఖ్యంగా అంటే ఎంతైతే అసెంబ్లీ స్థానాలు ఉంటాయో దాంట్లో 10% మందిని తీసుకెళ్లి స్పీకర్కి అప్పచెప్తే సో వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు. కాకపోతే ప్రస్తుతం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో దాంట్లో ఈ అభిషేక్ బెనర్జీని కానీ మమతా బెనర్జీ కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒప్పుకోవడానికి వీళ్ళే యాక్సెప్ట్ చేస్తలేరు. సో ఎందుకంటే ముఖ్యంగా మొన్న ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం అభిషేక్ బెనర్జీయే అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. సో ఎందుకంటే ఈతను చేసినటువంటి దారుణాలు ఆ విధంగా ఉన్నాయి. తర్వాత ఈ ఎలక్షన్ల క్యాంపెయిన్లో డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్నే ఇతను బెదిరించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎన్నుకోవడానికి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. సో అయినప్పటికీ మమతా బెనర్జీ గారు 30 మంది సైన్ తీసుకొని స్పీకర్ గారికి వెళ్ళి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉంటానని చెప్పి ఆమె అర్జీ పెట్టుకుంది. సో ఇక్కడ ఇద్దరు ఎవరైతే టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా, సో వీళ్ళిద్దరూ ఈ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కాకుండా వేరే వాళ్ళను ఎన్నుకోవాలని చెప్పేసి వీళ్ళు 50 మంది ఎమ్మెల్యేలను వీళ్ళ పక్కన పెట్టుకున్నారు. సో అయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన వేటు వేశారు ఈ టీఎంసీకి చెందినటువంటి నాయకులు. సో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని ఈ టీఎంసీలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే భారత రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా అని ఒక లా ఉంటుంది. సో దీన్ని వాడుకొని టీఎంసీ సింబల్ తర్వాత పేరును సో ఈ మమతా బెనర్జీ కాకుండా చూడడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎట్లా అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సో ఉన్నటువంటి అంటే 80 మంది ఎమ్మెల్యేలు సో ఎంతైతే ఎమ్మెల్యేలు ఉంటారో దాంట్లో 2/3% గిట్ట బయటకు వచ్చి వాళ్ళు సపరేట్గా రాజకీయ పార్టీ స్థాపించినా లేదంటే వేరే పార్టీలో చేరినా సో వాళ్లకు అనర్హత వేట అనేది పడది. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు కూడా 80 మంది ఎమ్మెల్యేలో 50 మంది ఈ మమతా బెనర్జీ కాకుండా బయటకు వచ్చి వీళ్ళు సపరేట్గా అయితే ఈ సింబల్ను కొట్టేయడానికి చూస్తున్నారు. సో దానికోసం వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మాదే మెజారిటీ ఉంది, ఈ సింబల్ ఈ పార్టీ మాదే అని గిట్ట అప్పీల్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే గతంలో మహారాష్ట్ర విషయంలో ఏదైతే శివసేన విషయంలో కూడా అదే జరిగింది. ఏక్నాథ్ షిండే ఏదైతే ఉద్ధవ్ థాక్రే నుంచి వెళ్ళి విడిపోయి బయటకు వచ్చి మాదే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నాయి, సో ఈ సింబల్ ఈ పేరు మాదే అని అప్పీల్ చేసుకుంటే అతనికే శివసేనకు చెందినటువంటి సింబల్ కావచ్చు పార్టీ నేమ్ కావచ్చు వచ్చింది. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషను వెస్ట్ బెంగాల్ కూడా జరుగుతుంది. నిజంగా 15 సంవత్సరాల పాటు పరిపాలించిన ఒక సీఎంకు సో ఆమెకు చెందినటువంటి పార్టీని సింబల్ని వేరు చేయడం చాలా దారుణం. కాకపోతే ఆమె చేసుకున్నటువంటి కారణం ఆమెకు రిపీట్ అవుతుంది. సో ఎవరైతే అక్రమ వలసదారులను అండగా చూసుకొని లేకపోతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను అటు రోహింగ్యాలను అండగా చూసుకొని రెచ్చిపోయిందో ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళను ఏదైతే ఇల్లీగల్ ఓట్లు ఉన్నాయో ఫేక్ ఓట్లు ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసిన తర్వాత ఆ ఓట్లు అనేది వెళ్ళిపోయినాయి. సో అక్కడున్న సాధారణ ప్రజలే ఇప్పుడు ఈమెను చోరు అంటూ నిందిస్తున్నారు. సో దీంతో పాటు ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లకు ఈ 660 ఎకరాలు
అప్పగించకపోవడం, తర్వాత సిలిగురి కారిడార్ విషయంలో జాతీయ భద్రత, దేశ భద్రత విషయంలో కూడా సో దేశ భద్రతకు ఏమైనా కానీ, దేశ ప్రజలు ఏమైనా కానీ ఈ ప్రాంతంలో మాత్రం నేను సీఎంగా ఉండాలి అనే ఒక్క ఆలోచనతో ఈమె ఎన్ని చర్యలు అయితే చేసిందో అవి మొత్తం రివర్స్ అయిపోతున్నాయి. సో అంటే ఏ రాష్ట్రంలో సీఎం అయినా కానీ సరే ఒక 5 ఏళ్ళు గెలిస్తే తర్వాత మళ్ళీ వేరే పార్టీ వచ్చి మళ్ళీ రావచ్చు, లేదంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రావచ్చు. కాకపోతే ఈమె సిచ్యువేషన్ అయితే పూర్తిగా దారుణం ఉంది. సో 2024లో నేనే భారతదేశానికి ప్రధాని క్యాండిడేట్గా నిలబడబోతున్నాను. సో కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా నేను గెలుస్తాను, నాకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు అని చెప్పి మమతా బెనర్జీ గారు ప్రకటించింది. కానీ కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఈమె దగ్గర ఉన్నటువంటి 20 మంది ఎంపీలు కూడా బీజేపీలోకి కలవబోతున్నారని ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అటు 20 మంది ఎంపీలు బీజేపీలోకి పోయి ఈ 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు పోయి పార్టీని స్థాపించే ఈమె పరిస్థితి ఏంది? సో ఏదే కానీ ఏ రాష్ట్రంలో కానీ పార్టీలు ఎక్కువ కాలం అధికారంలో ఉంటే అనేక అక్రమాలు జరిగే ఆస్కారం ఉంటుంది. సో ప్రజలు కూడా ఒక 5-10 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చి సో ఇంకొక 5-10 సంవత్సరాలు వేరే పార్టీకి అధికారం ఇస్తే బాగుంటుందని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? ప్రస్తుతం మమతా బెనర్జీ యొక్క పరిస్థితి, వెస్ట్ బెంగాల్ యొక్క సిచ్యువేషన్ల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.